వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. దేశవ్యాప్తంగా ప్రజలందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా ప్రజ్వల్ రేవణ్ యొక్క అతనిపై ఒక తీర్పు వచ్చిందండి. ప్రస్తుతం అతను పరస్పన అగ్రహార్ జైల్లో ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆ న్యాయమూర్తి సంతోష్ గజనన్ హెగ్డే ఒక ప్రత్యేకమైన తీర్పు ఇచ్చారండి. జనరల్గా ప్రజలందరిలో ఒక ఏమనుకుంటారంటే కోర్టుకెళ్ళిన విషయం చాలా సంవత్సరాలు గడుపుతారు, బెయిల్ మీద ఉంటారు, వాళ్ళు ఎలాగైనా రాజకీయ నాయకులు కాబట్టి ఆ కేసు నుంచి బయటపడతారని ఒక అందరూ కూడా అనుకునేవారు. కానీ అది అపోహ మాత్రమే. ఒక ప్రత్యేకమైన తీర్పు ప్రజ్వల్ రేవణ్ మీద వచ్చింది. ఇది ఈయన తీర్పు చూసి ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు, చాలా ఆశ్చర్యపోయారు. అంటే న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ప్రజలందరూ కలిగింది. ఇంత తక్కువ వ్యవధిలో అసలు 2023లో వచ్చినటువంటి ఈ కేసుని మరి ఇంత త్వరగా అంటే 2024 మేలో 2024 మేలో వచ్చిన ఈ కేసుని ఇంత త్వరితగతిన తీర్పు వచ్చిందంటే ప్రజలందరూ కూడా కొద్దిగా ఆశ్చర్యంగా వ్యక్తం చేశారు. ఇది అసలు ఈయన ఏం చేశారు, ఎందుకింత కఠిన జీవిత ఖైదు విధించారు అంటే జీవితాంతం పెళ్లి కానీ ఈ ప్రజ్వల్ రేవణ్ 34 సంవత్సరాల వయసు, పెళ్లి చేద్దామని అనుకునే సమయానికి ఆయన్ని జైలు పాలయ్యారండి. మొదటిసారి ఎంపీగా ఉన్నారు, రెండోసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఒక పెన్ డ్రైవ్లో ఒక వీడియోలు, ఆ వీడియోలు ఎన్ని ఉన్నాయి, సుమారుగా 2300 వీడియోలు, అంటే శృంగారపరమైన వీడియోలు, అసభ్యకరమైన వీడియోలు అందరూ కూడా ప్రజలకు వచ్చేసినాయండి. అసలు ఎలా వచ్చినాయి అవన్నీ చూసుకునే ముందు ఈయన జీవిత ఖైదు పడటం, ఎన్నోసార్లు బెయిల్కి వెళ్ళారు. కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వీళ్ళు బెయిల్ గురించి అప్లై చేసుకుంటే ఎక్కడ కూడా వీళ్ళకి బెయిల్ దొరకలేదండి. ఏంటి ఇంత కఠినమైన నేరం ఏం చేశారు ఈ ప్రజ్వల్ రేవణ్ చూస్తే ఆయన వయసు 34 సంవత్సరాలు, సుమారుగా 2300 మంది అంటే ఒక ప్రత్యేకమైన వీడియోలు ఉన్నాయి. ఇది ఒక ఆశ్చర్యంగా ఉంది. శృంగారపరమైన పని చేస్తూ మళ్ళీ వీడియోలు తీసుకోవడం, ఆ వీడియోలు తన సెల్ ఫోన్లో ఐఫోన్లో లోడ్ చేయడం, అవన్నీ కూడా అంటే ప్రత్యర్థులకు దొరకటం ఎలా దొరికినాయి అంటే ఆలోచిస్తే ప్రజ్వల్ రేవణ్ యొక్క డ్రైవరు అతని పేరు కార్తీక్. అంటే జనరల్గా ఈ రాజకీయ నాయకులు ఆస్తులు సంపాదించుకున్నప్పుడు చాలామంది అంటుంటారండి, నా పేరు మీద ఆస్తులు ఉంటే వాళ్ళు రాసి ఇచ్చేస్తాను అంటుంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఎవరో బినామీ పేరుని పెట్టారు. ప్రజ్వల్ రేవణ్ దగ్గర ఒక డ్రైవర్గా పనిచేసిన కార్తీక్, ఆయన దగ్గర ఆయన పేరున ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ని వీళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద రాసామని చెప్పి కొట్టారని చెప్పేసి అతను ఒక కక్ష కట్టి ఏం చేశాడంటే, ఈ డ్రైవర్ కాబట్టి ప్రజ్వల్ రేవణ్ దగ్గర ఒక ఐఫోన్ ఉంది, ఆ ఐఫోన్ యొక్క పిన్ ఎలా ఓపెన్ అవుతుంది అన్నీ కూడా డ్రైవర్ కాబట్టి ఈయన మొదటిసారి ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడ సమావేశాలు వెళ్ళినా సరే ఆ సమావేశాలు మీటింగ్ తీయడం అది పరిపాటి అందరికి తెలుసు. అది ఆ డ్రైవరే తీసేవాడు. ఆ సమావేశాలు ఫోటోలు అన్నీ తీసి, అంటే ప్రజ్వల్ రేవణ్ యొక్క అది సెల్ ఫోన్ ఐఫోను ఈ డ్రైవర్ కార్తీక్ ఉంది. ప్రజ్వల్ రేవణ్ ఏం చేశాడు, ఆ డ్రైవర్ కూడా ఒక ఐఫోన్ కొనిచ్చారండి. ఈ పిన్ తెలుసు కాబట్టి ప్రజ్వల్ రేవణ్ యొక్క సెల్ ఫోన్ అటువంటి 2300 వీడియోలు ఈయనలో దానిలోకి సెల్ ఫోన్లోకి అది డౌన్లోడ్ చేసుకున్నాడు, దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్ని కొట్టి వాళ్ళ పేరు మీద రాయించుకోమని వాళ్ళ పేరు రాయించుకున్నారో అతని ఉద్యోగం నుంచి కూడా తీసేశారు. ఇక ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ 2300 వీడియోలు శృంగారపరమైన వీడియోలు ఇచ్చేసి ఈ యొక్క అందరూ కూడా పంచిపెట్టడం జరిగింది. అది 2024లో ఎలక్షన్లో అతను జర్మనీకి పారిపోవడం జరిగింది ప్రజ్వల్ రేవణ్. మరి రెడ్ కార్డ్ నోటీస్ జారీ చేయడం, మళ్ళీ ఆయన అక్కడ రావటం, అరెస్ట్ చేయడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు జైల్లో ఉండటం జరిగింది. బెయిల్ రాలేదు. ఈ ఇంట్లో ముఖ్యంగా ఇంట్లో ఒక పని మనిషి, ఆవిడ వయసు 47 సంవత్సరాలండి. ఆవిడకి కొడుకున్నాడు, కోడలు ఉంది, మనవరాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక మామగారు టైప్ అనమాట. అటువంటిది ఈయన వయసు 34, పెళ్లి కాలేదు, 47 సంవత్సరాలు. ఈవిడతో శృంగారపరమైన వీడియోలు తీసుకోవడం, మరి ఇదే కొద్దిగా డాక్టర్లు చెప్పాలి, సైకియాట్రిస్టులు చెప్పాలి. శృంగారపరమైన పనులు చేయడం అది నేరం అయితే
అదే తప్పు అనుకుంటే మళ్ళీ దాన్ని వీడియో చిత్రీకరణ అంటే తను ఎలా చేస్తున్నాడు ఏంటని. ఒక పెళ్లి కాని కుర్రోడి వయసు 34 సంవత్సరాలు. ఇటువంటిది ఇతని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మరి సైకియాట్రిస్టులు దీన్ని ఏమంటారో చెప్పాలి, ఆయన అడగాలి డాక్టర్ని. తాతగారేమో ప్రధానమంత్రి, పినతండ్రి ఏమో కేంద్ర మంత్రి, మరి తండ్రి ఒక ఎమ్మెల్యే, తల్లి ఒక కార్పొరేటర్, ఒక రాజకీయ కుటుంబం. ఎక్కువగా ఏం చేశారంటే మొట్టమొదటిసారి ఈయన ఎంపీగా ఉన్నప్పుడు రకరకాల సమస్యలతో మహిళలు వచ్చేవారండి. వాళ్ళందరూ కూడా లోబరుచుకుని వాళ్ళతో శృంగారపైన కార్యక్రమాలు చేస్తూ వీడియోలు తీసి మళ్ళీ వాళ్ళని చూపించి బెదిరించి చాలా సార్లు ఆ శృంగారపైన పనులు చేశారని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు అన్నమాట. ఆ ఆరోపణలు నిజమని చెప్పేసి కోర్టు నమ్మింది. ఏవైతే వీడియోలు ఉన్నాయో ఆ పెన్ డ్రైవ్ లో అవన్నీ కూడా నిజమైన వీడియోలే, అవి సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే మార్పింగ్ కానీ అవేం కాదు, నిజమైన వీడియోలు అని చెప్పేసి అవి నిరూపితమైనది. కాబట్టి ఆయనకి జీవిత ఖైదు విధించారు. ఇది ఒక గుణపాఠం అన్నమాట. అంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఎంతవరకు నడుచుకోవాలి, ఏం చేయాలి, ఏ విధంగా నీతిగా నిజాయితీగా ఉండాలి, ఇవన్నీ కూడా ఇది ఒక గుణపాఠంగా ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడేవారు ఇటువంటి పనులు చేయకుండా ఉంటే చాలా మంచిదని ప్రజలను అనుకుంటున్నారండి. పాపం పండటం అనేది ఎప్పుడైనా జరుగుతుంది. ఎప్పుడొకప్పుడు అందరికి తెలుస్తున్న విషయం ఈ కేసు ద్వారా మనకు తెలిసింది. జనరల్గా ఒక రాజకీయ నాయకుల కేసు అనగానే అది ఏ విధంగా తప్పించుకుంటారో అనుకుంటారు, కానీ ఈ విషయంలో తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఆ వీడియోలు ఆయన చిత్రీకరణ, ఆ పనులు చేయడం కాకుండా మళ్ళీ దాన్ని వీడియో షూట్ చేయడం ఓన్గా, అవన్నీ కూడా సెల్ ఫోన్లో ఉంచుకోవడం, మళ్ళీ బెదిరించడం, రిపీటెడ్గా ఇవన్నీ చేయడం. అది 11,35,000 అది ఫైన్ కూడా వేశారండి. 11 లక్షలు బాధితురాలకి ఇవ్వమని కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఎంత 11 లక్షలు ఇచ్చినా అది పరుగు సంబంధించి చాలా బాధాకరమైన సంఘటన. అంటే దీన్ని బట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తీర్పు అనేది ప్రజాస్వామ్యం బతికుంది, మన రాజ్యాంగం పటిష్టంగా ఉంది, మన న్యాయమూర్తులు కూడా ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా తీర్పులు ఇస్తున్నారు అనటానికి ఈ ప్రజ్వల్ రేవణ్ కేసే మనకు ఉదాహరణ. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.